డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇరాన్ వాళ్ళ పట్టు విడిచినా విడవకపోయినా మేము మాత్రం నెక్స్ట్ 10 రోజుల్లో యుద్ధం విడిచిపోతామన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఖచ్చితంగా ఓపెన్ చేయాలని ఇరాన్ మీద అంత పెద్ద హుకుం పట్టు ఎందుకు పడుతున్నారండి? ఇంత పెద్ద థ్రెట్స్ ఎందుకు ఇస్తున్నారు? అటు క్రూడ్ ఆయిల్ పెరిగిపోయేలాగా, లేదు ప్రపంచ మార్కెట్ లో ఒక విధంగా భయపడేలాగా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? యుద్ధం స్టార్ట్ అయ్యి 38 రోజులు కంప్లీట్ అయిందండి. ఇరాన్ మొదట్లో ఎంత ధీటుగా రెస్పాండ్ అయిందో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కంప్లీట్ గా నిల్లనే చెప్పాలి. అయినా కూడా అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ ఇంకా దాడులు ఎందుకు చేస్తున్నాయి? ఎందుకు మార్కెట్లు ఇరాన్ అంటే భయపడుతున్నాయి? ఇవాళ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో మనకి క్లియర్ గా సీజ్ ఫైర్ జరగడానికి అవకాశం ఉందనేలాగా వస్తున్న ఈ న్యూస్ మనం నిజంగా నమ్మచ్చా? దీనికి తగ్గ ఆధారాలు ఎవరు చూపిస్తున్నారు? అటు ఇరాన్ కానీ ఇటు అమెరికా కానీ ఎవరైనా ఈ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నామన్నలాగా ఎక్కడైనా ఒక మాట అయినా విన్నారా? మరి మార్కెట్లు ఇలా పెరిగిపోతుంటే నెక్స్ట్ ఇంకొక న్యూస్ వస్తే అలాగే మళ్ళీ మార్కెట్లు నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయా? ఇక ఇవన్నీ సరిపోలేదన్నట్టు చైనా మీద మళ్ళీ ట్రేడ్ వార్ కి ట్రంప్ గారు రెడీ అవుతున్నారండి. ఈ న్యూస్ ఇప్పటికైతే మార్కెట్ లో పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు, ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు. బట్ ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయండి అక్కడక్కడ. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ మాట్లాడదామండి. అండ్ ఈ వీడియో ఫర్దర్ గా చూసే ముందు నేను చెప్తున్న విషయాలు ఒక్కటైనా మీకు కరెక్ట్ అనిపించినా, లేదు ఫర్దర్ గా మార్కెట్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే క్లారిటీ మీకు వస్తుంది అనిపించినా మన వీడియో తప్పకుండా లైక్ చేయండి. స్టాక్ మార్కెట్ సంబంధించి ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ కి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మా ఛానల్ కి మీరు చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడు ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న న్యూస్, అటు ఇరాన్ కి అమెరికాకి ఇజ్రాయెల్ కి మధ్యలో సీజ్ ఫైర్ జరుగుతుందా అంటే ఎస్ అనేలాగా మార్కెట్ లో న్యూస్ ఉంది. కానీ ఈ సీజ్ ఫైర్ ఒప్పుకోవడానికి అటు అమెరికా గానీ ఇటు ఇరాన్ గానీ ఏమైనా పాజిటివ్ సందేశాలు ఇచ్చాయా? లేదు. ఇవాళ మార్కెట్లు మాత్రం చాలా బాగా పెరిగాయండి. పోర్ట్ఫోలియోస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అటు ఇరాన్ గానీ ఇటు ట్రంప్ గారు గానీ ఎక్కడైనా ఒక్కడు కూడా తగ్గుతామని మాట్లాడారా? ఆఖరికి ఇవాళ పొద్దున్న కూడా ఇరాన్ మీద భయంకరమైన దాడులు జరిపారండి. ఇరాన్ కూడా చాలా గట్టిగానే తిరిగి వార్నింగ్ ఇచ్చింది, మా తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే అంతే కఠినంగా రెస్పాండ్ అవుతామని. మరి వార్నింగ్స్ అన్ని మానేసి మార్కెట్లు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎస్పెషల్లీ ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు ప్రపంచం అంతా కాస్త భయపడేలాగా ఉన్నాయండి. దానికి గల కారణాలు ఏంటి? ఇంతవరకు అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ మాత్రమే అనుకున్నారు. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన కువైట్, ఖతార్, యుఎన్ ఇలాంటి దేశాలు కూడా వస్తున్నాయి. అయితే ఇంత నాటకం అంతా దేనికి జరుగుతోంది అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాత్రమే జరుగుతోందండి. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి ఏం చేస్తారు అనే న్యూస్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కానీ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న చూస్తే ముక్కును వేలేసుకోవాల్సి వస్తుంది. ఒక పక్క అమెరికా అటాక్ చేయడం, మరో పక్క ట్రంప్ వార్నింగ్స్ ఇవ్వడం, ఇరాన్ దానికి ప్రతిస్పందనగా చాలా ధీటుగా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నిట్లోని మధ్యలో మనకి సీజ్ ఫైర్ జరుగుతుందని న్యూస్ రావడం, ఇదంతా కూడా ఒక మ్యానిపులేషన్ లో అయితే కనిపిస్తుందా? ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి కాదండి, మిగిలిన స్ట్రైట్స్ కూడా క్లోజ్ చేసేస్తామనేలాగా, వాటిని కూడా ధ్వంసం చేస్తామనేలాగా స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇదే కనుక జరిగితే ఇండియా పరిస్థితి ఏంటి? ఈవెన్ బంగారం కూడా ఇవాళ మనకి కాస్త నెగిటివ్ గా కనిపించింది. ఏదైతేనేం గానీ మొత్తానికి ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. నిఫ్టీ 255 పాయింట్లు పెరిగిందండి. ఇక మార్కెట్ బ్రెడ్త్ గురించి మాట్లాడుకుంటే కేవలం 600 స్టాక్స్ 650 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉంటే 2200 స్టాక్స్ వరకు మనకి పాజిటివ్ గా ఉన్నాయి. ఈ నంబర్ కాస్త అటు ఇటుగా మారచ్చు, బట్ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ మార్కెట్ బ్రెడ్ పాజిటివ్ గా ఉంది. పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నాయి. మార్కెట్లు బాగా పెరిగాయి. ఇక్కడి నుంచి రివర్స్ అయిపోతాయి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ చూస్తే ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా మార్కెట్లు కాస్త నెగిటివ్ గానే ఉన్నాయండి. మార్కెట్ ఓపెన్ అవడం, ఆ తర్వాత కింద పడడం, కంప్లీట్ గా మార్నింగ్ సెషన్ అంతా కూడా కాస్త భయంగానే ఉంది. ప్రధాన కారణం ఏంటండి? ట్రంప్ గారు చేస్తున్న వార్నింగ్స్. అట్ ది సేమ్ టైం ఇరాన్ మీద చాలా పెద్ద దాడే చేశారు. ట్రంప్ గారు ఇరాన్ కు ఒక 10 రోజులు టైం ఇచ్చారండి, గుర్తుందా? ఆ 10 రోజులు కంప్లీట్ అవబోతున్నాయి. దాన్ని గుర్తు చేస్తూ ఇవాళ ఆల్రెడీ కాస్త దాడులు జరిపారు. ఫర్దర్ గా ఇరాన్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇరాన్ ఏమైనా తక్కువ తిందా? మా మీద ఎలాంటి దాడి చేశారో మేము కూడా అలాంటి దాడులే చేస్తామంటున్నారు. సో ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్లు మార్కెట్ లో వచ్చాయో క్రూడ్ ప్రైసెస్ అమాంతం పెరుగుతాయండి. $100 నుంచి $110 మీదకైతే క్రూడ్ వెళ్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే
90%, 80%, 85% ఇంపోర్ట్ చేసుకునే మన ఇండియా లాంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన రూపీ కొంచెం స్ట్రాంగ్ గా ఉందండి, కానీ ఎఫ్ఐ సెల్లింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే జరిగితే మన రూపాయి కాస్త స్ట్రాంగ్ అయినా కూడా ఈ సెల్లింగ్ లో కొట్టుకుపోతుంది. ఒక పక్క యుద్ధ భయాలు, మరో పక్క రూపాయి తాలూకు పతనానికి సంబంధించి భయాలు, ఇవన్నీ కూడా మార్కెట్ లో సెంటిమెంట్ ని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర చాలా పెద్ద తతంగమే నడుస్తున్నా, కానీ ఇప్పుడు మెయిన్ స్పాట్ అంతా కూడా ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? మిగిలిన గల్ఫ్ దేశాలు అమెరికాతో చేయకలపడానికి రెడీగా ఉన్నాయండి. ఎందుకంటే అమెరికా ఒక స్టేట్మెంట్ చేసింది. ఎస్పెషల్లీ ట్రంప్ గారు ఏం చెప్పారు? స్కూళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్నిటి మీద దాడి చేస్తామంటున్నారు. అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇలాంటి వార్నింగ్స్ పబ్లిక్ గా ఇస్తూ ఉంటే ఇరాన్ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఇరాన్ కూడా సేమ్ మా చుట్టుపక్కల దేశాల మీద యుఎస్ కి సంబంధించి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అందరి మీద దాడి చేస్తామంటున్నారు. ఈ దెబ్బకి యుఎన్, ఖతార్, కువైట్ ఇవన్నీ కూడా యుద్ధంలో డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నలాగా మనకి మార్కెట్ లో న్యూస్ వస్తుంది. అంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయినట్టే యుద్ధంలో. సో రీజనల్ వార్ కాస్త వరల్డ్ వార్ కింద కన్వర్ట్ అవుతుందా అంటే ఇలాంటి భయాలు మార్కెట్ లో విపరీతంగా పెడతారండి. కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే ట్రంప్ గారు ఇస్తున్న అల్టిమేటం దేని గురించి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వదిలేసి మేము పోతామని, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తో అమెరికాకి ఏం సంబంధం లేదని, ఎలా పోయినా నాకు సంబంధం లేదు, అమెరికా యుద్ధం నుంచి 10 రోజుల్లో వెనక్కి తగ్గిపోతామని, ఇలాంటి స్టేట్మెంట్లే గడిచిన వారం ఇచ్చిన ట్రంప్ గారు ఇప్పుడు ఈ విధంగా అల్టిమేట్లు ఇవ్వడంలో ఇలాంటి పరిస్థితులు ఫర్దర్ గా ఇంకా ఎన్ని రాబోతున్నాయి? ఇలాంటి వాటి మీద దృష్టి సారించాలండి మనం. ప్రపంచ యుద్ధం కింద ఇది మారే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే మంత్రాలు జరపడానికి అటు రష్యా రెడీగా ఉంది, మన ఇండియా వాళ్ళు కూడా కావాలంటే ఇన్వాల్వ్ అవుతారు. ఎస్పెషల్లీ యుద్ధం జరిగే సమయంలో యూకే వాళ్ళు క్లియర్ గా చెప్పారండి. ఈవెన్ యూ దేశాలు కూడా మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పారు. సో యుద్ధం జరిగే ఛాన్స్ తక్కువ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడదు. ఎందుకంటే నెక్స్ట్ ఇవే వస్తాయండి పుకార్లు. ఎందుకంటే నేను ట్రంప్ గారు చచ్చిపోయారని తీసుకొచ్చారు. సోషల్ మీడియా మొత్తం ఎస్పెషల్లీ సాటర్డే సండే అయితే నిజమా అబద్ధమా ఏంటో తెలియదు. అఫ్ కోర్స్ అబద్ధమే అంతా కూడా, కానీ ఎంత ప్రచారం చేస్తున్నారో చూడండి. ఇదంతా మ్యానిపులేషన్ లో భాగమండి. దీని అంతటికి ప్రధాన కారణం ఎక్కడున్నదండి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేస్తుందా అంటే చచ్చినా ఇంకా పూర్వస్థితికి తీసుకురాము అని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అమెరికా చేస్తున్న స్టేట్మెంట్ల వల్ల, అమెరికా చేస్తున్న దాడుల వల్ల. అమెరికా దాడులు ఎందుకు చేస్తుంది అంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మూసింది కనుక. అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంది పరిస్థితి. ఎవరికి ఆన్సర్ తెలీదు, ఎవరు ఆన్సర్ చెప్పలేరు. ఇప్పుడు క్లియర్ గా అమెరికా ఆగుతుందా, ఇరాన్ ఆపుతుందా అంటే ఏది తగ్గని పరిస్థితి. బట్ ఒకటి మాత్రం నిజమండి, ఇరాన్ యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. అలానే అమెరికా గెలిచేస్తుందా అంటే ధైర్యంగా వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ట్రంప్ గారు సడన్ గా ఇంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చి ఇరాన్ మీద దాడులు జరిపి ఏకంగా అల్టిమేట్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ఇంతకన్నా పెరిగితే ఎకనామిక్ గా ఇబ్బందులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఇలాంటి టైంలో ట్రంప్ గారు ఒక అడుగు వెనక వేసిన ఇబ్బందే, ముందుకు వెళ్ళిన ఇబ్బందే. ఎందుకంటే యుద్ధం విషయంలో ట్రంప్ గారికి ఎగనెస్ట్ గా చాలా సెంటిమెంట్ అమెరికాలో కూడగొడుతున్నారండి చాలా మంది. ఒక విధంగా ఇది మంచిదా చెడ్డదా అని కూడా చెప్పలేని పరిస్థితి వస్తుంది. సో ఈ టైంలో ఎంత వేరం వీలైతే అంత వేరం అమెరికా నయానో భయానో ఏదో ఒకటి చేసి ఈ యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నదే అసలైన నిజం. ఈ బయటికి వెళ్ళిపోయే టైంలో అమెరికా వేస్తున్న నాటకాలు 1-2 కాదు. మీరు గమనించండి, యుద్ధం మొదలయ్యి 30 రోజులు దాటిపోయిందండి. 38 రోజుల తర్వాత అమెరికా గెలిచామని ఇప్పుడు ఒక 10 సంఖ్యలో అనౌన్స్ చేశారండి. ఇరాన్ మాత్రం ఒక్కటే స్టేట్మెంట్ మీద ఉన్నది, ఈ యుద్ధం ఆపేది లేదు, యుద్ధం ఆపేది మేమే అయితే అమెరికాకి ఖచ్చితంగా జవాబుదారీతనం రావాలి అని చెప్పి, ఖచ్చితంగా కాంపన్సేషన్ మాకు రావాలి అని చెప్పి, ఇలాగ ఇరాన్ చేస్తున్న డిమాండ్లు ఏవి కూడా అమెరికా ఒప్పుకునే పరిస్థితులు లేవు. అలాగని అమెరికా చెప్తున్నవేవి కూడా ఇరాన్ ఒప్పుకునే పరిస్థితులు అస్సలు లేవు. మరి ఈ టైంలో సీజ్ ఫైర్ గురించి న్యూస్ ఎలా వస్తుంది? ఎస్పెషల్లీ పాకిస్తాన్ నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఇద్దరి మధ్యలో నెక్స్ట్ 45 రోజుల పాటు సీజ్ ఫైర్ తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నారట. ఈ న్యూస్ వల్ల మార్కెట్లు పెరిగాయి. బట్ ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేసినట్టే అటు ఇరాన్ గానీ అమెరికా గానీ ఎవరైనా ఏం కామెంట్స్ చేస్తారో ఒక్కసారైనా ఊహించారా? ఎవరు ఒప్పుకుంటారండి సీజ్ ఫైర్ కి? రేపు పొద్దున్న మన మార్కెట్లు ఓపెన్ అయ్యే లోపు ఇవాళ రాత్రి అటు ఇరాన్ గానీ ట్రంప్ గారు గానీ ఈ సీజ్ ఫైర్ కాదు అన్నారు అనుకోండి, మన మార్కెట్ల పరిస్థితి ఏంటి? సో వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ గారు వేసుకునే ప్రతి స్టెప్, నెక్స్ట్ నుంచి ఆయన నోట్లో వచ్చే ప్రతి మాట ప్రపంచ మార్కెట్లను ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతుందండి. సో ఈ టైంలో అటు సీజ్ ఫైర్ జరుగుతుందా, ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు, కండిషన్లు ఏంటి, ఇలాంటి ప్రతి న్యూస్ బయటకు వస్తే అప్పుడు మన మార్కెట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా న్యూస్ బేస్డ్ ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అందరూ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో
బాటమ్ ఫామ్ అయిందనే విషయాన్ని మనం అయిపోయిన తర్వాతే చెప్పగలం కానీ ఇప్పుడు బాటమ్ ఫామ్ అయిపోయిందని చెప్పడానికి అవకాశం ఇంకా లేదు. సీజ్‌ఫైర్ అయిపోతుంది ఇంకా మార్కెట్లు పెరిగిపోతాయి ఇంకా అనుకుంటున్నారండి. మార్కెట్‌లో యుద్ధం ఆపుతున్నది ఎవరు చెప్పండి? ఇరాన్ దాడులు ఆపుతామని చెప్తుందా? అమెరికా దాడులు ఆపిందా కనీసం? అండ్ రేపు మళ్ళీ ట్రంప్ గారు దాడులు చేస్తామని అనౌన్స్ చేశారండి. మీకు ఈ విషయం తెలుసు కదా? ట్రంప్ గారు వార్నింగ్‌లు ఇవ్వడమే కాదు, సోమవారం ఉదయం దాడులు జరిపారు. మంగళవారం ఇంకా పెద్ద దాడులు చేస్తామంటున్నారు. అలా దాడులు చేస్తే ఇరాన్ మళ్ళీ రియాక్ట్ అవుతామంటుంది. మరి సీజ్‌ఫైర్ గురించి ఎక్కడ న్యూస్ వస్తుంది? ఒక్క హెడ్‌లైన్ కనిపిస్తుందా సీజ్‌ఫైర్‌లో ఏముందనేది? మార్కెట్లు మాత్రం ఇంత పిసరు పాజిటివ్ న్యూస్ ఉన్నా అంత ఇంపాక్ట్ చూపించడానికి రెడీ అవుతుంది. మంచిదే, నా దృష్టిలో కూడా మార్కెట్లు పెరగడమే కావాలి. కానీ ఒక సాలిడ్ బేస్ అనేది మనకి ఫామ్ అవ్వాలి. ఒక సాలిడ్ రీజన్ అనేది మనకు కావాలి మార్కెట్లు పెరగడానికి. అది రానంత వరకు, అది కనపడినంత వరకు మార్కెట్‌లో వచ్చే ప్రతి పాజిటివ్ పాయింట్‌ని తర్వాత మేజర్ సెల్లింగ్ కింద కన్వర్ట్ చేయడానికి పెద్దవాళ్ళు రెడీగా ఉంటారండి. మనం ఒక రిటైల్ ఇన్వెస్టర్‌గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. తొందరపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లు పెరిగితే ఇక్కడి నుంచి 100%, 200% పెరగడానికి ఛాన్స్ ఉందండి. కరోనా తర్వాత బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనం చూస్తున్నాం. గడిచిన 50 ఏళ్ల డేటా కనుక మీరు గమనిస్తే మీకు స్క్రీన్ మీద డీటెయిల్స్ అన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ఆర్టికల్ చూసిన తర్వాత గానీ, మార్కెట్‌లో పరిస్థితులు కరోనా టైంలో ఉన్నప్పుడు చూసింది గానీ, మనకి చెప్తున్నది ఒకటే, ఆపర్చునిటీ వస్తూనే ఉంటుందండి. బట్ వచ్చే వరకు కాస్త ఓపిక పట్టి, పరిస్థితులు సద్దుమణిగాక మనం ఇన్వెస్ట్‌మెంట్లు పెంచుకోవాలి తప్పితే, మార్కెట్‌లో తలా తోకా లేని న్యూస్‌లొచ్చినప్పుడు, ఎస్పెషల్లీ జియోపాలిటికల్‌గా న్యూస్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ రిలయబుల్ సోర్సెస్ నుంచి రిలయబుల్ ఈవెంట్స్ రానప్పుడు మనం తొందరపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లు పెరగాలనే నేను 100% కోరుకుంటున్నానండి. నేను తిరుపతి వెళ్తూ కూడా నిజంగా దేవుడికి మొక్కుకున్నది అదే. పరిస్థితులు చక్కబడితే బాగుండనే. అండ్ ఈ టైంలో మరొక్కసారి చెప్తున్నానండి. నాకు ఫోన్ చేసి సార్ మా ఇంటికి రండి అని గానీ, లేదు మీకు అరేంజ్ చేస్తామని గానీ, ఇంతమంది ఫోన్ చేస్తారనుకోలేదు. ఎస్పెషల్లీ తిరుపతిలో ఇంతమంది ఉన్నారా అండి? చాలా మంది మెసేజ్ చేశారు. అందరికి ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. బట్ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ కనుక ఎగ్జిస్టింగ్ దీంతో ప్లాన్ చేసుకున్నట్టు వచ్చేసాం. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ముందుగా చెప్తాను. ఖచ్చితంగా కొంతమందినైనా కలవడానికి ట్రై చేద్దాం. సో ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. మన మార్కెట్లో క్రూడ్ సంబంధించి ఎలాగా పెద్ద న్యూస్ మనకు అమెరికా దగ్గర నుంచి లేదా ఇరాన్ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఆర్బీఐ తాలూకా ఫర్దర్ నిర్ణయం కూడా ఎలా ఉండబోతుంది అనేది మనకి మీటింగ్ రాబోతుందండి. ఈ మీటింగ్ లో నెక్స్ట్ 26 కాదండి, నెక్స్ట్ టర్మ్ లో, ఎందుకంటే ఆల్రెడీ వడ్డీ రేట్లు పెంచరు, యథాతథంగా ఉంచుతారనేది అందరూ ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ అయినా తగ్గిస్తారా తగ్గించరా, ఇన్ఫ్లేషన్ ఏ విధంగా మారబోతుంది, ఇలాంటి పాయింట్లు చెప్పినప్పుడు ఎటువంటి టోన్ లో మాట్లాడుతున్నారనేది మనం గమనించాలి. ఈ టోన్ కనుక సీరియస్ గా ఉన్నా, లేదు కాస్త వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తున్న, మార్కెట్ లో సెంటిమెంట్ అనేది మారిపోయి మళ్ళీ నెగటివిటీ ఇంకా ఎక్కువైపోతుందండి. ఇక మనకే కాదండి, ప్రపంచవ్యాప్తంగా బాండ్ yields పెరిగిపోవడం కానీ, ఎస్పెషల్లీ మన రూపాయి ఇంకా వీక్, అఫ్ కోర్స్ ఇవాళ అదృష్టవశాత్తు మన రూపాయి కాస్త స్ట్రాంగ్ గా ఉంది, ఫర్దర్ ఇంకా వీక్ అవడం కానీ, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల మీద ఫర్దర్ గా కాస్త ఇంపాక్ట్ మార్కెట్ వల్ల రావడం కానీ, ఇవన్నీ కూడా మన మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడానికి, క్రూడ్ పెరగడానికి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఈ ప్రతి కారణం ఏది మన చేతిలో లేదండి. బట్ ఖచ్చితంగా వాటిని ట్రేస్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ రిలీఫ్ మనకి టెంపరీ మాత్రమే అనుకోవాలండి. ఎందుకంటే సీజ్ ఫైర్ అనేది ఎవరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆ సీజ్ ఫైర్ గురించి ఏ స్టేట్మెంట్ వస్తుందో మీరు గమనించారు లేదో, మొన్న ఒకసారి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఏ న్యూస్ లేదండి, ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే లోపు న్యూస్ మారిపోయింది కంప్లీట్ గా. సో ఇవాళ కూడా ఇప్పటికి నేను రికార్డ్ చేస్తున్న టైం కొన్ని న్యూస్ ప్రకారం పాజిటివిటీ మార్కెట్ లో ఉంది, మనకు కావాలి. బట్ ఎటువంటి నెగిటివ్ న్యూస్ రాకూడదని కోరుకుంటూ మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం ఒకసారి. ఫస్ట్ మనం జ్యువెలరీ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ సెంకో గోల్డ్ అవ్వచ్చు, కళ్యాణ్ జ్యువెలరీస్ అవ్వచ్చు, మిగిలిన చాలా స్టాక్స్, స్కై గోల్డ్ అవ్వచ్చు, ఏజీవల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయండి. కారణం ఏంటి అంటే, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్ ప్రైసెస్ గవర్నమెంట్ అయితే కట్ చేసింది. దీని న్యూస్ కారణంగా మనకి ఇన్పుట్ కాస్ట్లు కంపెనీలు తగ్గుతాయండి. అంటే ఇన్వెంటరీ తాలూకా ఎకనామిక్స్ కాస్త ఇంప్రూవ్ అవుతాయి, డిమాండ్ కి సపోర్ట్ అనేది దొరుకుతుందండి. అందువల్ల ఏంటి అంటే, బ్రాడర్ మార్కెట్ లో ఎస్పెషల్లీ జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇక ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ట్రంప్ గారు క్లియర్ గా ఒక విషయం అయితే చెప్పారు, 100% కొన్ని సెలెక్టెడ్ డ్రగ్స్ మీద, సెలెక్టెడ్ కంపెనీస్ మీద వేస్తామని. ఇప్పుడు ఆ కంపెనీస్, ఆ డ్రగ్స్ తెలిసే వరకు ఫార్మా సెక్టర్ మొత్తం ఇబ్బంది పడుతుందండి. ప్రస్తుతానికైతే జెనరిక్స్ కంప్లీట్ గా సేఫ్. ఇన్నోవేటివ్ డ్రగ్స్ అవ్వచ్చు, సిడిఎంఓ సెగ్మెంట్స్ అవ్వచ్చు, మనకి కాస్త ప్రెషర్ లో అయితే కనిపిస్తున్నాయండి. ట్రంప్ గారు 100% టారిఫ్స్ వార్నింగ్ నుంచి ఇక్కడ సన్ ఫార్మా కాస్త బాగా ఇబ్బంది పడే అవకాశం ఉందండి. సిడిఎంఓ సెగ్మెంట్ కి సంబంధించి ప్రతి స్టాక్ కూడా కొంతవరకు
యుఎస్ కి సంబంధించి ఎక్స్పోజర్ తగ్గించుకుంటాయేమో అనేలాగా మార్కెట్ లో న్యూస్లు కాస్త గట్టిగానే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఖచ్చితంగా పాలసీ రిస్క్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుందండి. ఫార్మా సెక్టర్ మీద కొంతవరకు ఆగడం నయం. ఇక మనం బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ బ్యాంక్స్ చాలా బాగా పెరిగాయండి. అదేంటంటే నిన్న మొన్నటి వరకు బ్యాంక్స్ పడిపోతాయేమో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం, ఎస్పెషల్లీ ఫారెక్స్ ట్రేడింగ్ విషయంలో అన్ని బ్యాంకులకి ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ క్లోజ్ చేసేమంది కదా, ఇది నెగిటివ్ న్యూస్ కదా, ఇవాళ పాజిటివ్ గా ఎందుకున్నాయని మీరు అడగచ్చు. ప్రతి బ్యాంక్ వాళ్ళ దాకా నెంబర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారండి. వాళ్ళ దాకా అడ్వాన్సెస్ అవ్వచ్చు, లేదు అంటే కాసా రేషియోస్ అవ్వచ్చు. తర్వాత వచ్చే న్యూస్ లో మనం మాట్లాడదామండి. ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. స్ట్రక్చరల్ గా డిఫెన్సివ్ పొజిషన్ లో అయితే మనకి బ్యాంక్స్ ఉన్నాయండి. అఫ్ కోర్స్ వాల్యుయేషన్స్ పరంగా కాస్త కంఫర్ట్ కనిపించడం, లాంగ్ టర్మ్ గ్రోత్ కు సంబంధించి ఆప్టిమిజం బ్యాంక్స్ లో కనపడడం ఏంటంటే ఇవాళ ఈ స్టాక్స్ అన్ని కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇవాళ మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ మాట్లాడే ప్రతి స్టాక్ కూడా కొంత ఇంపాక్ట్ అయితే ఫర్దర్ గా చూడబోతోంది. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకునేది ట్రెంట్. ఇవాళ ట్రెంట్ స్టాక్ కాస్త షార్ప్ గా పెరుగుతుండడం గమనించామండి. కారణం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి రెవెన్యూ గ్రోత్ కాస్త తగ్గింది, అందువల్ల స్టాక్స్ చాలా హైస్ నుంచి కింద పడిందండి. కానీ ఇప్పుడు వీళ్ళకి రెవెన్యూస్ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూపించి 4,937 కోట్ల కింద ప్రకటించారు. అండ్ 22 వెస్ట్ సైడ్ స్టోర్స్ ని, అలాగే 109 జూడియో స్టోర్స్ ని వీళ్ళు యాడ్ చేసుకున్నారండి. ఓవరాల్ గా 300 వెస్ట్ సైడ్ స్టోర్స్ ని, అలాగే 963 జూడియో స్టోర్స్ ని ఇండియా మొత్తం వీళ్ళు మెయింటైన్ చేస్తూ కాస్త బజ్ అయితే మళ్ళీ క్రియేట్ చేయడానికి అవకాశం కనిపిస్తోంది, గమనించండి. నెక్స్ట్ మనం ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక డిపాజిట్ గ్రోత్ 25% ఇయర్ ఆన్ ఇయర్ కింద అయితే కనిపిస్తోంది. 1.4 లక్షల కోట్ల కింద అయితే ప్రకటించారు. ఇది చాలా మంచి నంబర్ అండి. అలాగే గ్రాస్ అడ్వాన్సెస్ కూడా 22% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అలాగే కాసా డిపాజిట్స్ కూడా కాస్త 23% వరకు ఈ క్వార్టర్ లో కనిపించడం చాలా చాలా పాజిటివ్ విషయం ఆర్బిఎల్ బ్యాంక్ కి. ఇక విక్రాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 500 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు, ఓవరాల్ గా 2 కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయండి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని నాసిక్ లోని, కొల్హాపూర్ లోని అప్గ్రేడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో భాగంగా ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ గ్రిడ్ ని నెక్స్ట్ 21 మంత్స్ లోపు అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది విక్రాన్ ఇంజనీరింగ్ కి చాలా మంచి అప్డేట్. ఇక జయప్రకాష్ అసోసియేట్స్ విషయంలో అటు వేదాంతకి ఇటు అదానికి బాల్ ఒకళ్ళ కోట్ల నుంచి ఒకళ్ళ కోట్లోకి అయితే వెళ్తుందండి. ఇప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళు వేదాంతాన్ని సక్సెస్ఫుల్ రెజల్యూషన్ అప్లికెంట్ కింద అయితే చూస్తున్నారు. అలాగే అదాని వాళ్ళని ఎన్సీఎల్టీ ముందుకి వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ని, కౌంటర్ క్లైమ్స్ ని తీసుకురమ్మని చెప్తున్నారండి. ఇంతకు ముందు ఎన్సీఎల్టీ వాళ్ళు వేదాంతాన్ని పక్కన పెట్టి అదానికి అయితే ఓటు వేశారు. సో ఇప్పుడు సుప్రీం కోర్టులో పరిస్థితి అటు మారింది. ఫర్దర్ గా ఈ న్యూస్ ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ అయితే మార్కెట్ లో చూపిస్తుందండి, ఒక కన్నేసి ఉంచండి. ఇక ఈ రోజు మొత్తానికి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ ఏంటి అంటే అవెన్యూ సూపర్ మార్ట్స్ అండి. ఈ న్యూస్ బెస్ట్ న్యూస్ ఎందుకు అంటున్నాను అంటే దీని మీద చాలా మంది ఇన్వెస్టర్లు చాలా గుడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేశారు, చాలా హైస్ లో. ఇంతకన్నా మంచి స్టాక్ ఉండదు, చాలా మంచి బిజినెస్ మా కళ్ళ ముందే పెరుగుతుందంటూ. కానీ అవెన్యూ సూపర్ మార్ట్స్ కొంత పెరిగిన తర్వాత హైయర్ వాల్యుయేషన్స్ కారణంగా, బిజినెస్ లో గ్రోత్ కాస్త తగ్గడం కారణంగా కంటిన్యూస్ గా కింద పడుతుంది. అయితే ఇవాళ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. వీళ్ళ తలక స్టాండ్ అలోన్ రెవెన్యూ 19% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 17,200 కోట్ల కింద ప్రకటించారు. అలాగే 58 కొత్త స్టోర్లు ఓపెన్ చేసి క్వార్టర్ లో టోటల్ గా 500 నంబర్ కి అయితే తీసుకొచ్చారు ఇండియా మొత్తం మీద వాళ్ళ స్టోర్ సంఖ్యని. ఇది ఖచ్చితంగా అవెన్యూ సూపర్ మార్ట్స్ లో ఒక ట్రెండ్ రివర్సల్ రావడానికి ఖచ్చితమైన న్యూస్ అని బల్లకొద్ది చెప్పకపోయినా స్టాండ్ అలోన్ రెవెన్యూ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి గ్రోత్ చూపించిందని చెప్పొచ్చు. సో దీని వల్ల సెంటిమెంట్ కనుక మనకి ఫర్దర్ గా ఇంప్రూవ్ అయితే ట్రెండ్ రివర్సల్స్ మళ్ళీ మనం చూస్తామండి. ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచండి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన బీపీసీఎల్ అవ్వచ్చు, ఐఓసీ అవ్వచ్చు, హెచ్పిసిఎల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి నెగటివ్ గా ఉన్నాయండి. కారణం ఏంటి అంటే యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ దళక కాన్ఫ్లిక్ట్ వల్ల క్రూడ్ ప్రైసెస్ మనకి బాగా పెరుగుతున్నాయండి. బ్రెంట్ క్రూడ్ అయితే $110 మార్క్ అయితే దాటిపోతుంది. సో ఎప్పుడైతే ఇలాగా బ్రెంట్ క్రూడ్ తలక ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయో ఇన్వెస్టర్లు అందరికి ఒక భయం అయితే వస్తుందండి. ఫర్దర్ గా ఈ కంపెనీస్ కి ఇన్పుట్ కాస్ట్లు పెరిగిపోవడం వల్ల ఫర్దర్ గా మార్జిన్స్ అనేవి తగ్గిపోయి ప్రాఫిట్లు తగ్గిపోతాయనే భయంతో ఈ స్టాక్స్ లో మనం సెల్లింగ్ అయితే చూస్తున్నాం. ఇక ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత ఈ కంపెనీకి 240 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా విజయవాడ డివిజన్ లో వీళ్ళకి ఓవర్ హెడ్ పవర్ సప్లై నెట్వర్క్ ని అప్గ్రేడ్ చేయాల్సిందిగా ఉంటుంది. ఇది పెద్ద ఆర్డర్ కాకపోవచ్చు, బట్ ఆర్వీఎన్ఎల్ లో కూడా మనకి కాస్త ఈ అప్డేట్ రావడం కొంత పాజిటివ్ విషయం. ఇక విప్రో గురించి మాట్లాడుకోవాలండి. ఐటీ స్టాక్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్న టైంలో ఇవాళ విప్రోకి వచ్చిన న్యూస్ కాస్త పాజిటివ్ గా మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి ఒక 8 year కాంట్రాక్ట్ అయితే రావడం జరిగింది ఓలం గ్రూప్ దగ్గర నుంచి. ఇది అప్రాక్స్ గా
మోర్ దెన్ $1 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్ అండి. దీంట్లో ఆల్రెడీ $800 మిలియన్ సంబంధించి ఆల్రెడీ కమిట్మెంట్ అయితే ఆల్రెడీ జరిగిపోయిందట. ఓలం తాలూకా టెక్నాలజీ యూనిట్ ని వీళ్ళు అక్వైర్ చేస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా వీళ్ళ తాలూకా అడుగైతే ఫర్దర్ గా స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నారండి. ఇది ఖచ్చితంగా విప్రోకి అటు ఐటీ సెక్టర్ కూడా కాస్త పాజిటివ్ విషయం. ఇక సెంకో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 11% అబోవ్ మనకి ఇంట్రాడే సెషన్స్ లో పెరుగుతుండడం గమనించామండి. కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా రెవెన్యూస్ 46% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. మీరు గమనిస్తే బంగారం తాలూకా రేట్లు ఇంతలా పెరిగిపోతున్నా, ఇంత వాలటైల్ గా కనిపిస్తున్నా, ఫర్దర్ గా పడిపోతాయేమో అని భయం మార్కెట్ లో ఉన్న సెంకో గోల్డ్ తాలూకా రిజల్ట్స్ ఇంత స్ట్రాంగ్ గా కనిపిస్తుండటం, ఎస్పెషల్లీ రెవెన్యూస్ విషయంలో 46% ఇయర్ గ్రోత్ అనేది చాలా మంచి విషయం అండి. అండ్ ఇవాళ సెంకో గోల్డ్ ఒక్కటే కాదండి, నిన్న మనం మాట్లాడుకున్న స్కై గోల్డ్ అవ్వచ్చు, లేదు అంటే ఏజీఓఎల్ అవ్వచ్చు, ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ స్టాక్స్ రిలేటెడ్ గా మనకి కాస్త ఇవాళ మొమెంటం అయితే కనిపిస్తోంది. ఒక కన్నేసి ఉంచండి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ క్వార్టర్ లో ఈ కంపెనీలో చాలా సెల్లింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ దగ్గర బిజినెస్ ప్రకారం చూసుకుంటే వీళ్ళ దగ్గర డిపాజిట్స్ 12.8% ఇయర్ అనేది పెరగడం జరిగిందండి. 28.5 లక్షల కోట్ల కింద ప్రకటించారు. అడ్వాన్సెస్ కూడా 12% వరకు జంప్ అవడం జరిగింది. కాసా డిపాజిట్స్ 12.3% మనకి పెరగడం జరిగిందండి. ఇవన్నీ కూడా బిజినెస్ పరంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాస్త పాజిటివ్ విషయం అయినా, సెల్లింగ్ పరంగా మనం చూసుకుంటే మార్కెట్ లో వస్తున్న ఈ ఫాల్ ఖచ్చితంగా ఇంకా కొంత ఇంపాక్ట్ ఉంచినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేదు ఈ ఫాల్ ని అవకాశంగా తీసుకుందాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. కంపెనీ చిన్నదే అయినా దీనికి అప్రాక్స్ గా 1184 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా 10,000 సీట్ కెపాసిటీ ఉండే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ని లక్నోలో వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కవర్ డిజైన్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ 24 మంత్స్ లో ఎగ్జిక్యూషన్ కూడా అయిపోవాలట. ఇది ఖచ్చితంగా 1000 కోట్ల రెవెన్యూ రియలైజేషన్ అండి. ఇది కంపెనీకి కొంత పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఈపీసీ ఆర్డర్ అయితే వచ్చింది, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆర్డర్. అప్రాక్స్ గా 1897 కోట్లండి. వెస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి ఒక న్యూ రైల్వే లైన్ ని మధ్యప్రదేశ్ లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఎర్త్ వర్క్ అవ్వచ్చు, కన్స్ట్రక్టింగ్ ఆఫ్ బ్రిడ్జెస్ అవ్వచ్చు, టన్నల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత పెద్ద ఆర్డర్ అని చెప్పాలి. అండ్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ వాల్యూమ్స్ తో జైదూస్ వెల్నెస్ 17% పెరిగిందండి. ఈఐహెచ్ లిమిటెడ్ 11% పెరిగింది. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ 5.8% పెరిగింది. ఇవన్నీ కూడా చాలా హై వాల్యూమ్స్ తో పెరుగుతున్న స్టాక్స్ అండి. వీటి తాలూకా ప్రైస్ యాక్షన్ ని డైలీ చార్ట్ లో ఒకసారి కన్నేసి చూడండి. ఇక నెక్స్ట్ మనం ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ నైకా గురించి మాట్లాడుకోవాలి. నైకా ఇవాళ పాజిటివ్ గా కనబడడానికి గల కారణాలు ఏంటి అంటే వీళ్ళ తాలూకా రెవెన్యూ గ్రోత్ లేట్ 20s లో కనిపిస్తుంది. Q4 FY26 కని న్యూస్ వస్తుందండి. అంటే ఫర్దర్ గా వీళ్ళ దగ్గర రెవెన్యూ పెరుగుతుందని, ఎస్పెషల్లీ ఈ పెరగడం అనేది అక్రాస్ ఆల్ వెర్టికల్స్ లోని, అలాగే న్యూ స్టోర్ ఎడిషన్స్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది అనే న్యూస్ రావడంతో ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అంటే ఫర్దర్ గా వచ్చే రిజల్ట్స్ కనుక తేడా కొట్టాయి అనుకోండి, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కూడా. కాకపోతే గడిచిన కొన్ని క్వార్టర్స్ గా మనకి దీంట్లో కాస్త గ్రోత్ కనిపిస్తుందండి. ఈ గ్రోత్ పెరగాలని ఆశిద్దాం. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ ఇవాళ మనకి క్లియర్ గా ఒక మేజర్ రికవరీ చూసింది అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 23,000 లెవెల్ ని ఆల్మోస్ట్ ఇక క్రాస్ చేస్తుందా అనిపించిందండి. బట్ క్లియర్ గా 23,000 కిందన మనకి మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. అంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్, రేపు మనకి 23,000 మీదన మాత్రమే మంచి అవకాశాలు వస్తాయండి. బట్ ఈ 23,000 దాటడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, అసలు నిఫ్టీ చార్ట్ చూస్తే ఎలాంటి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో ఒక క్లారిటీ అయితే మనకు తెలియాలి. మీలో ఎంతమంది ప్రీవియస్ గా మనం మెన్షన్ చేసుకున్న ఈ లెవెల్స్ ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఇవాల్టి క్లోజింగ్ మాత్రం చాలా క్లియర్ గా మనం మెన్షన్ చేసుకున్న ఈ 22,900 మీదనైతే జరిగిందండి. మీరు గమనిస్తే గడిచిన నెల రోజులుగా లేదు 2 నెలలుగా మార్కెట్ లో మనకి ఆల్మోస్ట్ ప్రతి రోజు గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇన్ని గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ లో మనకి ఒకటి మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది, నెగటివ్ ట్రెండ్ మనకి చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ నెగటివ్ ట్రెండ్ లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మనకి గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ మాత్రమే ఉన్నాయండి. మీరు చూడండి నెగటివ్ క్యాండిల్స్ గమనించండి, 1 2 3 4 5 6 7 8 9 ఇవి మాత్రమే చాలా పెద్ద క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన చిన్న క్యాండిల్స్ ఉన్నా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ మనకి కనిపిస్తున్నాయి. అంటే క్లియర్ గా మార్కెట్ లో ట్రెండ్ కన్నా
న్యూస్ బేస్డ్ ట్రేడింగ్, న్యూస్ బేస్డ్ మొమెంటమే ఎక్కువ కనిపిస్తోంది. సో ఇప్పుడు మనకి క్లియర్ గా ఇదే న్యూస్ బేస్డ్ లేదా ఈ మొమెంటం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఒక రౌండ్ బాటమ్ అనేది ఫామ్ అవ్వాలండి. ఎస్పెషల్లీ 23,000 అనేది ఒక మేజర్ బేస్ కింద అయితే మనకి ఫర్దర్ గా ఫామ్ అవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఫ్యూచర్ లో ఇక్కడ మనం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అవ్వకుండా మీదకి వెళ్ళకూడదనేది నా ఆలోచన అండి. ఎందుకంటే ఇప్పటికి కొన్ని వందల సార్లు మనం మాట్లాడుకున్నాం. బేస్ లేకుండా మీదకెళ్తే ఫర్దర్‌గా మళ్ళీ వీక్‌నెస్ కంపల్సరీగా మనం చూస్తాం. అయితే రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అంటే ఇవాల్టి హై ఆర్ 23,000 అండి. ఈ 23,000 మీదన మాత్రమే మనకి ట్రేడింగ్ చేయడానికి పాజిటివ్ సైడ్ అవకాశాలు రావచ్చు. లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్స్ కంటిన్యూ అవ్వచ్చు. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఈ రాత్రి ట్రంప్ గారి నాలిక, లేదు అంటే ఇరాన్ దగ్గర నుంచి వస్తే మరో న్యూస్. ఈ రెండు ఏ విధంగా ఉంటాయంటే ఎవరు కూడా కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నామండి. సో ఇప్పటికీ మనం కాస్త కాషియస్ గానే ఉండాలి. బట్ ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. ఏంటి, మార్కెట్లు 23,000 మీదనుంటే మనకి షార్ట్ టర్మ్ బేస్ అనేది ఫామ్ అయినట్టే. ఈ బేస్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉంటే చాలండి, మార్కెట్ లో రికవరీ మనం ఫర్దర్ గా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు సీజ్ ఫైర్ న్యూస్ వస్తోంది, అది జరగాలని ఆశిద్దాం. అది 45 రోజుల పాటు సీజ్ ఫైర్ అంటున్నారండి. అంటే ఖచ్చితంగా ఈ 45 రోజుల్లో మార్కెట్ లో మనం సాలిడ్ రికవరీ చూడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదంతా జరిగితే ఈ రికవరీ నిజంగా మన పోర్ట్ఫోలియోస్ ని చాలా మంచి రికవరీ చూపిస్తుందండి. ఇదంతా జరగాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.